అలాగే నా పేరు మైత్రం ఎక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకుంటే నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో 4 దశాబ్దాల పొలిటికల్ కెరియర్ 45 నిమిషాల ప్లేన్ జర్నీలో ఎండ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన అజిత్ పవార్ గారి కోసం. సో అజిత్ పవార్ గారు ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారనమాట. సో మొత్తంగా ప్లేన్లో 5 అయితే ఉన్నారు. అజిత్ పవార్ గారు అండ్ అతని యొక్క పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, అలాగే అతని యొక్క అటెండెంట్ ఒకరు, అలాగే పైలట్, కో పైలట్. సో మొత్తంగా 5 పీపుల్ అయితే ఉన్నారు. 5 కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. సో ఒక పొలిటికల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పి ఆయన బయలుదేరారనమాట ఆ ప్లేన్లో. సో అదొక లేర్జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో బేసిక్గా చాలా మంచి ఎయిర్ క్రాఫ్టే, కానీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి, అదే జరిగిందనమాట ఆల్మోస్ట్. సో 8 గంటల 10 నిమిషాల టైంలో టేక్ ఆఫ్ అయింది ఆయన యొక్క ఎయిర్ క్రాఫ్ట్. సో 8 గంటల 45 నిమిషాల తర్వాత రేడార్ నుంచి కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయింది. సో పుణేలోని బారామతి దగ్గర ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్న టైంలో నాకు తెలిసి ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయితే వచ్చి ఉంటుంది. సో అక్కడ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్న టైంలో ప్లేన్ అయితే క్రాష్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్గా మొత్తం దారుణంగా శకలాలని కూడా మొత్తం విరిగిపోయి ఎక్కడెక్కడో కనబడుతున్నాయి. అండ్ అందరూ కూడా చనిపోయారు. చాలా దారుణంగానే చనిపోయారు మొత్తం అందరూ కూడా. సో ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ మహారాష్ట్ర మొత్తం 3 రోజుల పాటు అక్కడ అన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని చెప్పిందనమాట. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా ఎన్నో సేవలు అందించిన పర్సన్, మహారాష్ట్రను ఎంతగానో డెవలప్ చేసిన పర్సన్, ఎన్నో రకాల కొత్త నిర్ణయాలు తీసుకొని వచ్చి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎన్నో పనులు చేసిన పర్సన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను అందరితో ఎప్పుడు చెబుతూ ఉండేవారంటూ కూడా ఏదో ఒక టైంకి నేను ముఖ్యమంత్రిని అవుతాను, అండ్ ముఖ్యమంత్రిని అయ్యి నేను నా ఆలోచనలు, నా అభియోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాను, అండ్ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన లైఫ్ అయితే అలా ఎండ్ అయిపోయిందని చెప్పాలి. సో అసలు ఎందుకని ఈ విమాన ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి? ఇన్ఫ్యాక్ట్ ఈయన మరణం వెనక కూడా ఏదైనా కుట్రుందేమో అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా చాలా గట్టిగా వినబడుతుంది. అంటే ఆయన ఇందాక చాలా మందితో చెప్పారని చెప్పి ఒక మాట అన్నాను కదా, ఆయన ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నానని చెప్పి. సో ఆ విషయమే మేబీ ఆయన మరణానికి కారణమై ఉండొచ్చు అనే పాయింట్ కూడా చాలా మందికి అనిపిస్తున్న విషయం అనమాట. అంటే ఆయన ఇలాగే కనుక కొనసాగినట్టయితే ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీ చూసి ఏదో ఒక రోజు సీఎం స్థానానికి ఆయన వచ్చే అవకాశం ఉంది ఆయన రేస్లోకి. అండ్ ఆయన కనుక వచ్చినట్టయితే ఇంకా ఆయనకే ఆ పదవి వెళ్తుందేమో అని చెప్పి ఎవరైతే ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు కావాలని అతను తప్పించే ప్రయత్నం చేశారు. అండ్ తర్వాత అతని స్థానంలోకి రావడానికి వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కావాలని తను తప్పించుండొచ్చు అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. అతని వైపు కూడా రాజ్యసభ ఎంపీనే, అండ్ 2 పిల్లలు అయితే ఉన్నారు, అబ్బాయిలు 2 కూడా. సో పొలిటికల్గా ఈ ఫ్యామిలీ చాలా పీక్స్లో ముందుకెళ్తుంది కాబట్టి, సో ఇలాగే కనుక వదిలేసినట్టయితే ఏదో ఒక టైంలో అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చు. అండ్ మహారాష్ట్ర అతని చేతిలోకి వెళ్తే వీళ్ళ ఆటలు సాగవనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతమంది అలా చేసి ఉండొచ్చు అనే పాయింట్ అయితే చాలా గట్టిగానే వినబడుతుంది. సో ఏదో కాన్స్పిరసీ అయితే ఉంది అనే పాయింట్ అయితే ఉంది, అది లేకుండా అయితే లేదు. అంటే డెఫినెట్గా ఇలాంటి పెద్ద వాళ్ళందరివి మరణాలు ఇలా జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఏరోప్లేన్స్, హెలికాప్టర్లు క్రాష్లు అయినప్పుడు, చనిపోయినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఏదో కుట్ర ఉండే ఉంటుంది అనే పాయింట్ అయితే వస్తుంది. ఎందుకంటే పొలిటికల్ పీపుల్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక మోటివ్ ఉంటుంది, వాళ్ళ విషయంలో ఏం జరిగినా కూడా. మేబీ ఇక్కడ కూడా అలాగే ఏదైనా జరిగి ఉండొచ్చేమో అనే పాయింట్ అయితే చాలా బలంగా వినబడుతుంది. మరి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఇంకా చూడాలి మరి ఏం చేస్తారు, ఏంటి, ఎంతవరకు తేలుతుంది. ప్రస్తుతానికైతే సంతాపం తెలియజేస్తున్నారు. 3 రోజుల పాటు అన్నీ ఆపారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ బట్ నిజంగా ప్రమాదమైనా లేదంటే ఇంకేదైనా జరిగిందా, ఏదైనా కారణం ఉందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ బ్లాక్ బాక్స్ అవన్నీ కూడా రికవర్ చేసుకొని ఇంకా దాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది అనమాట ఏం జరిగింది అనేది. సో బట్ మనం ఒకటి ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎందుకని విమానాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా క్రాష్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది చాలా అంటే చాలా హై లెవెల్ పర్సన్ ట్రావెల్ చేస్తున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్. సో అంటే ఎగ్జాక్ట్గా విమానం అని కాదు, ఒక ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ ఎయిర్ క్రాఫ్టే ఇలా కూలిపోయి ఇలా బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఇంత టాప్ అఫీషియల్ ప్రయాణించేది ఇలా జరిగితే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా అలాగే జరగడం చూసాం. మన దగ్గర ఒక పెద్ద నేత మన దగ్గర లేకుండా వెళ్ళిపోయారంటే ఈరోజు ఒక హెలికాప్టర్ క్రాష్ వల్లే కదా, కొండల్లో క్రాష్ అయిపోయింది హెలికాప్టర్. సో అందరూ ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆయన మరణం వెనక కూడా కాన్స్పిరసీ ఉందనే పాయింట్ అయితే ఉంది. బట్ ఇప్పటికీ కూడా నాట్ షూర్, ఏమో ఎవరికి ఇది కూడా తెలియదు, ఏంటో పరిస్థితి, క్లారిటీ అయితే లేదు దీని మీద. సో ఏది వాస్తవం అనేది ఇప్పటికీ కూడా ఎవరో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంటారు. సో
ఆ థియరీస్ చాలా ఉంటాయి. రిలయన్స్ అంబానీ గారి పేరు వినపడుతూ ఉంటుంది. సోనియా గాంధీ పేరు వినపడతది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడతది. రకరకాల పేర్లు వినబడతాయి. రకరకాల థియరీస్ ఉంటాయి. యాహ్! అదంతే. సో, ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఇలాగే వినపడుతున్నాయి. అది ఓకే. బట్ ఎందుకని సేఫ్టీ విషయంలో అసలు ఆ బేసిక్ ప్రొసీజర్స్‌ని కూడా ఫాలో అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనం రోజు చాలా రకాల ఏరోప్లేన్స్ ఎళ్ళడం చూస్తుంటాం. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాయి ఏరోప్లేన్స్. సో, ఆ ఏరోప్లేన్స్ అన్నీ కూడా సేఫ్‌గా ఉంటాయి. ఆ ఏరోప్లేన్స్ అన్నీ కూడా ప్రజల్ని చాలా సురక్షితంగా తీసుకెళ్తుంటాయి. అక్కడక్కడ కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. లైక్ ఇప్పుడు అహ్మదాబాద్ లండన్ ప్లేన్ క్రాష్, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఏదైతే ఉందో, సో, దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అలాంటి ఇన్సిడెంట్లు చాలానే జరుగుతూ ఉన్నాయి. సో, ఇలాంటివి జరుగుతూ ఉన్న టైంలో ఎందుకని వాటిని ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఒక విమానం క్రాష్ అయింది అంటేనే అక్కడ ఎక్కడో అది హెలికాప్టర్ అవ్వని, ఎయిర్ క్రాఫ్ట్ అవ్వని, ఏరోప్లేన్ అవ్వని, ఏదైనా అవ్వని మొత్తానికి ఒకటి క్రాష్ అయిందంటే దాంట్లో ఎలాంటి మిస్టేక్‌లు జరిగితే అది క్రాష్ అయిందనేది చూసుకొని ఆటోమేటిక్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే విమానయాన సేవలన్నీ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అలాంటి లోపాలేమీ లేకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఫర్దర్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. రైట్? సో, అందరూ చేయాల్సిన పని ఇదే. అలా చేయకుండా ఎందుకు అందరూ కూడా ఇలాగా మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు? మళ్ళీ, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? సో, విమానాల ప్రయాణం మీద ఒక రకమైన భయం పుట్టేలాగా ఎందుకు చేస్తున్నారు? ఎస్పెషల్లీ పొలిటీషియన్స్‌కి. పొలిటీషియన్స్‌కి ఇంక మీదట విమానాల్లో ప్రయాణించాలంటే చాలా భయమేస్తది. బట్ అలాగని వాళ్ళు రోజుల తరబడి ప్రయాణాలు చేసుకొని కారులోనో లేదంటే ట్రైన్‌లోనో ప్రయాణాలు చేసి వాళ్ళు ఎళ్ళలేరు గదా! ఇంపాసిబుల్ కదా ఆల్మోస్ట్. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొలిటీషియన్ మనకి విమానాలను అంటే ఎయిర్ క్రాఫ్ట్‌లని లేదంటే హెలికాప్టర్స్‌ని వీటినే ప్రియారిటీ ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు నార్మల్ ఏరోప్లేన్స్‌లో కూడా ట్రావెల్ చేస్తారు ఎమర్జెన్సీ అనుకున్నట్టయితే. ఇంకా అలాంటి ఒక సిట్యుయేషన్ ఉంటది కాబట్టి అదే బెటర్ ఏమో! ఇంకా అంటే నన్నడిగితే నార్మల్ విమానాల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. వీటి విషయంలోనే చాలా నెగ్లిజెన్సీ ఉంటున్నట్టుంది. ఆ ప్రైవేట్ హెలికాప్టర్స్, ప్రైవేట్ చాపర్స్, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు వీటి మీద ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవట్లేదేమో, నెగ్లిజెన్సీతో ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి సంబంధించింది అయినప్పటికీ కూడా అవన్నీ గూడా. సో, నా పాయింట్ అదే. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదంటే, ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం తగ్గించేస్తున్నట్టున్నారు డే బై డే. అని ఏం చేస్తున్నారంటే, మనకు రోజు తెలిసిన విమానమే కదా! మనోడే విమానం ఎగిరేస్తాడులే ఏముంది మనల్నందరిని తీసుకెళ్ళిపోతాడులే అన్నట్టు అనుకుంటున్నారో ఏమో మరి. అది కరెక్ట్ కాదు కదా! సో, ఎయిర్ క్రాఫ్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగుండాలి. అది పొలిటీషియన్స్ అవ్వని, ప్రజలవ్వని ఎవరైనా సరే చాలా జాగ్రత్తగుండాలి. ఇప్పుడు ఆ ఎయిర్ ఇండియా విమానము దాంట్లో కూడా సుమారుగా 300 మంది దాకా చనిపోయారు. మరింక 1123,00,00,000 ఎంతో ఇన్స్యూరెన్స్ వచ్చింది. సో, రూ. 223,00,00,000 వరకు మొత్తం అందరికీ కూడా ఇచ్చారు. సో, చాలా అంటే చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఇచ్చారనమాట మొత్తం అందరికి కూడా. సో, ఆఫ్‌కోర్స్ దానికి గూడా కొంచెం కాంట్రోవర్సీ అయితే క్రియేట్ అయిందనుకోండి అది వేరే విషయం. అంటే 1123,00,00,000 వస్తే ఇక్కడేమో 223,00,00,000 ఇచ్చారు చూడండి. ఇదెంత దారుణం ఇది, అది, ఇది అని చెప్పి. బట్ యాక్చువల్‌గా లాజికల్‌గా ఏంటంటే అక్కడ వాళ్ళు ఇంకో కొత్త విమానాన్ని కొనాలి గదా! ఎంత కాదన్నా సరే. సో, ఆ విమానం ఎప్పటినుంచో తిరుగుతున్నప్పటికి కూడా అది దాన్ని కొత్తది కొనాలంటే కనీసం 2,000,00,00,000 అవుతది. అండ్ అంతే కాకుండా ఆ పాత విమానందైనా సరే వాల్యూ ఖచ్చితంగా ఓ 1,500,00,00,000 ఉంటది. సో, అంత 1,200 దాకా ఉంటది. 1,200-1,500 మధ్యలో ఉంటది. సో, అంత అమౌంట్ ఇన్స్యూరెన్స్ రాదు. కొంతైతే వస్తది. అండ్ ఆ ఇన్స్యూరెన్స్‌లో కూడా కొంత చాలా వరకు అమౌంట్ వీళ్ళకిచ్చారు. అండ్ తర్వాత వాళ్ళు చాలా పెనాల్టీస్ పే చేయాల్సి ఉంటది. సో, అవన్నీ కూడా పే చేసుకోగా వాళ్ళకి నాకు తెలిసి ఒక 700 క్రోర్ ఎంతో మిగిలుంటది. అండ్ దానికి మళ్ళీ ఇంకో 1,300,00,00,000 యేసుకొని ఒక 2,000,00,00,000 పెట్టి కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌ని అయితే కొనాలి వాళ్ళు. సో, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఇవ్వాల్సినంత ఇచ్చారు వాళ్ళు. బట్ అయినా కూడా కాంట్రోవర్సీ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి కదా! జనరల్‌గా ఇదేంటి ఇంత తక్కువ ఇచ్చారు ఇదంతా కూడా అని. సో, ఆ 1,140,00,00,000 కూడా పీపుల్‌కే ఇచ్చేయాలని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో, యాహ్! అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి. బట్ నేననేదేంటంటే అసలు విమానాల ప్రమాదాలే జరగకపోయి ఉంటే ఈ ప్రాబ్లమే లేకపోయేది కదా! విమానాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కదా! సో, ఎందుకని ఇంత అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు మొత్తం అందరూ కూడా? సో, జాగ్రత్తగా ఉంటే పోయేదేముంది? అంటే అదే ఉంటాను. సో, దాంట్లో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? సో, దాన్నెందుకు వీళ్ళు కన్సిడర్ చేయలేకపోతున్నారు? ఇది నేననే పాయింట్ అనమాట. అంతే అంతకు మించి ఇంకేమీ లేదు. సో, చాలా జాగ్రత్తగా ఉంటే అయిపోయేది. ఇప్పుడు అంత పెద్ద లీడర్ చనిపోవాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళు గనక జాగ్రత్తగా ఉన్నట్టయితే. సో, అది నేను చెప్పే పాయింట్ అనమాట. ఈ అజాగ్రత్త ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక ఫ్యామిలీకి ఇంటి పెద్ద లేకుండా చేయడం ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ పక్కన పెడితే, అతని ఐడియాలజీస్ మేబీ ప్రజల్ని ఇంకెంత మార్చునో, ఇంకెంత ముందుకు తీసుకెళ్ళునో, బట్ అవేవి కూడా ఇప్పుడు లేకుండా చేశారు గదా! సో, అది నేననే పాయింట్ అనమాట. సో, ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఇలాంటి వాటి విషయంలో ఉంటే బెటర్. సో, అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అలాగే అతననే కాదు ఇంకొక నలుగురు కూడా చనిపోయారక్కడ.
సో మొత్తంగా 5 చనిపోయారు. అతను చనిపోయారు, అతను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ చనిపోయారు ఒకరు, ఒక అసిస్టెంట్ చనిపోయారు, అండ్ అలాగే ఒక 2 పైలట్స్ కూడా చనిపోయారు. సో మొత్తంగా 5 చనిపోయారు కాబట్టి సో వాళ్ళందరి ఆత్మలకి కూడా శాంతి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఈ డీజీసీఏ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో లెట్స్ సీ, చూద్దాం ఎప్పటికైనా ఇలాంటి మారతాయి. అసలు కంప్లీట్గా ఒక 1 ఇయర్ పాటు ఎటువంటి విమాన ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం భారతదేశంలో ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, సో దట్ ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీలైతే హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అండ్ ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావాల్సిన మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.